నెగటివ్ కామెంట్ ఇచ్చిన ఎలా ఉంది మీకు ఎలా నచ్చింది? ఇప్పుడే గమ్ గమ్ గణేష్ మూవీ చూసా. ఏం ఎంటర్టైన్ అంటే భయ్యా మామూలు ఎంటర్టైన్ లేదు. అల్టిమేట్ పంచులు అసలుకి వెన్నెల కిషోర్ కామెడీ ఉంటదండి, నెక్స్ట్ లెవెల్ ఉంటది. గిరాకుంది మూవీ. బేబీ తర్వాత ఒక మంచి పెద్ద హిట్. ఇప్పుడే గమ్ గమ్ గణేష్ మూవీ చూసా. ఏం ఎంటర్టైన్ అంటే భయ్యా మామూలు ఎంటర్టైన్ లేదు. ఇప్పటి వరకు మనం మన ఆనంద్ దేవరకొండని అంటే ఒక ఎమోషనల్ గా ఒక సిన్సియర్ వేరే క్యారెక్టర్ లో బేబీలో చూసాం. ఇందులో అయితే ఫుల్ ఫన్ ఉంది భయ్యా. గమ్ గమ్ గణేష్ మామూలు ఫన్ లేదు. త్వరలో ఎంజాయ్ చేస్తుంటాం అనమాట. అంటే ఒక థ్రిల్లింగ్ మూవీ భయ్యా, మామూలు ఎంజాయ్మెంట్ లేదు. అంటే కొంచెం సేపు వచ్చి అటు ఒక షో చూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరేలా ఉంది. కామెడీ సీన్స్ అయితే కావాలని కాదు, చాలా చాలా అంటే చాలా పండింది భయ్యా. డైరెక్షన్కి అయితే హ్యాట్స్ ఆఫ్, అసలు మామూలు కాదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. మైక్ అని అంటారు కదా, చాలా బాగా ప్లాన్ చేశాడు. ఇది ఏంటంటే మీరు సినిమా చూడండి భయ్య, మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఒక గణేష్ గురించి తిరుగుతుంటుంది, ఒక విగ్రహం మీద స్టోరీ తిరుగుతుంటుంది అనమాట. ఆ సస్పెన్సు ఒకటి రివీల్ చేస్తుంటే లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అంటే ప్లానింగ్ బై ప్లానింగ్ అంటే ఒక్కొక్కరు అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అదైతే సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మస్తు మజా వస్తుంది. ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారు భయ్య. సినిమా అయితే వేరే లెవెల్, నాకు బాగా నచ్చింది. ఆనంద్ ఎవరికి అయితే హిట్ పడింది భయ్య. థ్యాంక్ యూ. థియేటర్ వచ్చి చూస్తేనే బాగుంటది. ప్రతి ఒక్క పంచ్ అయినా సరే అల్టిమేట్ పంచులు అసలుకి మన జాతరంతాల టైప్ లోనే ఉంది. అల్టిమేట్ గా ఫుల్ ఫన్ ఫ్రెష్ కాన్సెప్ట్ తోటి వచ్చిన మూవీ. ఇక డబ్బుల విషయానికి రాజకీయ నాయకులు ఎలా చేస్తారు అంటే దీనిలో ఈ మూవీలో ఫైటింగ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఫైటింగ్స్ అనేది మూవీ మొత్తం ఫుల్ ఫన్, ఫ్యామిలీతో వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోవాలి, ఫుల్ జోస్గా ఆటలు నవ్వి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనకి సినిమాలో ఎప్పుడు అంటే స్టోరీ ఏమవుతుంది అనేది ఫ్లాట్ చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇంకోటి ఏంటంటే వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు కామెడీ ఆయన కోసమే చూడాలనిపిస్తుంది. ఇంకోటి విజయ్ దేవరకొండ అన్న ఈ రీసెంట్గా వచ్చిన సినిమాలో అంటే అన్నని చూసి సజెషన్ తీసుకోవాలనే స్టేజ్ నుంచి ఇప్పుడు అన్ననే తమ్ముడి నుంచి సజెషన్ తీసుకోవాలనే అంత రేంజ్లో సినిమా ఉంది. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సెకండ్ హాఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లవ్ ట్రాక్ కూడా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కటి ఒక సినిమాకి హిట్ కావాల్సిన అన్ని ఎలివేషన్ దీంట్లో ఉన్నాయి. చాలా బాగా తీశారు. సినిమా మొత్తము నవ్వుకోవాలి. అప్పుడే చేజింగ్ సీన్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మంచి తన కెరీర్లో ఇది ఇంకో బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. నిజంగా విజయ్ అన్న ఫ్యామిలీ స్టార్తో మిస్ అయింది, కానీ ఆనంద్ అన్న బ్యాక్ టు బ్యాక్ బేబీ కాదన్న. మనం ట్యాక్సీ వాళ్ళలో ఎట్లుంటుందో వాళ్ళు ఎమోషనల్ ఉంటుంది. ఈ సినిమా అంటే ఒక గణేశన్ చుట్టూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు 100 కోట్లు పెట్టి ఒక డైమండ్ దొంగతనం చేసి గణేశన్ దగ్గర వేసారు. మొత్తం సినిమా మొత్తం గణేష్ చుట్టుముట్ట తిరుగుతుంది. హైదరాబాద్లో గణేశన్ పండుగ అప్పుడే స్టార్ట్ అయింది. జై బోలా గణేష్ మహారాజ్ కి జై. ఎలా ఉంది మీకు ఎలా నచ్చింది? బాగుందా? ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా. ఎవరితో వచ్చారు మీరు సినిమాకు? మమ్మీతో. సినిమా బాగుందా? మీకు సినిమాలో ఏం నచ్చింది? సినిమాలో ఏం విజువల్స్ నచ్చాయి? సినిమాలో యాక్టింగ్ పరంగా ఏం అంటే లాస్ట్ లో సీన్ చాలా బాగుంది. లాస్ట్ లో సీన్ బాగుంది. సాంగ్స్ ఎలా చాలా బాగున్నాయి. అంటే చిన్నపిల్లలు కలిసి చూడవచ్చు అన్నట్టు మీరు చూపించారా? చెప్తే చిన్నపిల్లలకి ఏం చెప్తారు మీరు? చూడవచ్చు. ఏం క్యారెక్టర్? టెంపుల్ సీన్ లో చేసావా? సినిమా ఎలా అనిపించింది మొత్తం? టెంపుల్ సీన్ లో ఎవరు పక్కన చేసావు నువ్వు? ఆనంద్ దేవరకొండ. ఎలా చూసుకున్నారు మిమ్మల్ని? మంచిగా ఏమేమి చెప్పారు? షూటింగ్ లో ఏమేమి చేసావు? షూటింగ్ లో ఏమైనా డౌట్స్ చెప్పగానే యాక్షన్ చెప్పగా నువ్వే చేసేసావా? ఓకే. ఫస్ట్ టైం సినిమా ఫ్రేమ్ లో ఉన్నావు, ఎలా అనిపించి హ్యాపీ? ఎలా ఆనంద్ దేవరకొండ ఎలా ఉంటారు? మంచిగా ఉంటారా? నీతో ఆడుకుంటారా మీరు? సినిమా ఆనంద్ దేవరకొండతో నీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుందా? మీ గుడ్ నేమ్ ఏంటి? నీ గుడ్ నేమ్ ఏంటి? దియా. ఫస్ట్ టైం మీరు దేవరకొండ తమ్ముడితో సినిమా చేశారు. ఎలా క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీ క్యారెక్టర్ పేరేంటి? నీ క్యారెక్టర్ పేరు? సినిమాలో మీ క్యారెక్టర్ పేరు? ఆనంద్ బాబు ఏం చెప్తారు? సినిమాలో మీ పేరేంటి? సినిమాలో నీ పేరేంటి?
రియానేనా ఒరిజినల్ నేమ్ కూడా రియానే. ఆనంద్ దేవరకొండకి నువ్వు ఏమైతావు? అన్నయ్య అన్నయ్య. మీకు అన్నయ్య చెల్లి చెల్లి. అవుతాను. అన్న ఇప్పుడే గమ్ గమ్ గణేష్ అనే మూవీ చాలా కిరాక్ ఉంది మూవీ. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది మూవీ. కామెడీ మాత్రం నవ్వి పుట్ట పగిలిపోయింది. ఎంత బాగుంది అంటే సినిమా చాలా బాగుంది. అందరు చూడాల్సిన మూవీ, సమ్మర్ బ్లాక్ బాస్టర్. నేను ఇప్పటిదాకా ఇంత మంచి మూవీ చూడలేదు అనిపించింది ఈ ఇయర్లో. తప్పకుండా టాప్ 5 మూవీలో తప్పకుండా బాగుంటాయి. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అందరు చూడాల్సిన మూవీ. సమ్మర్లో అందరికి మంచి టైం పాస్ అవుతుంది. కామెడీ మాత్రం కిరాక్ ఉంది. ఇప్పటిదాకా ఇది వేరే లెవెల్ మూవీ అన్నమాట. చాలా బాగుంది. తర్వాత ఫైటింగ్స్ బాగున్నాయి డిఫరెంట్గా. తర్వాత దేవుణ్ణి తీసుకున్నారు, చాలా బాగుంది. కొంచెం బాగా అనిపించింది గణేష్ని తీసుకున్నారు కానీ చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఎవరు ఫీల్ అవ్వకుండా తీశారు, చాలా బాగుంది. స్టోరీ మాత్రం బాగుంది. డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్లు సూపర్గా చేశారు, చాలా బాగుంది. యాక్షన్ అందరు చూడాల్సిన మూవీ. ఇది తప్పకుండా టాప్ 5లో ఉంటుంది మూవీ. అందరు చూడాల్సిన మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఆనంద్ దేవరకొండ గారికి అయితే బేబీ తర్వాత ఒక మంచి పెద్ద హిట్టే. అంత బాగుంది అసలు. కొత్త డైరెక్టర్ అయినా ఆ కామెడీ టైమింగ్ కానీ అసలు ఆనంద్ దేవరకొండలు ఇప్పుడు దాకా ఒక ఎమోషన్ సినిమా తీసాం కానీ ఇంత త్రూఅవుట్ ఎంటర్టైన్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇమానియల్, వెన్నెల కిషోర్ కానీ చాలా మంది చాలా చాలా కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే నవ్వుతూనే ఉంటారు. అసలు ఆ కామెడీ ముందు నిజంగా ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాలు పనికిరావు, అంత బాగుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట గమ్ గమ్ గణేష. సో 2 పాటలకు మంచి డ్యాన్స్ వేశాడు. స్టోరీ అంతా అసలు ఇంటర్ లింక్ అయి ఉంటుంది అనమాట హీరోకి ఇలాంటి. అది ఏంటి అనేది థియేటర్లో చూడండి, చాలా చాలా బాగుంటుంది. నవ్వుతూనే ఉంటారనమాట. అంత ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక స్టోరీని తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. సో అందరూ చాలా చాలా బాగా చేశారు. ఒక మంచి సినిమా. సో అందరికీ నచ్చిద్ది అనమాట. వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఒక దొంగ అన్న, దొంగ చుట్టూ జరిగే సీన్స్ అనమాట. దానికి పొలిటికల్ లీడర్స్కి మధ్య ఒక జరిగిద్ది. అది స్టోరీ రివీల్ చేయను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. గంగం గణేష ఈ మధ్యలో వచ్చిన మంచి మూవీ, చాలా బాగుంది. సూపర్ ఎంటర్టైన్మెంట్, మస్తు ఎక్సలెంట్ అండి. అసలు ఎట్లా ఉందంటే సినిమా మననైతే ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మిక్సీ గ్రైండర్లో వేసి బర్రని దింపిండండి. దింపంగానే మనం ఎట్లా తిరిగిపోతామో అందులో అసలు మనకు ఏం జోక్, ఎక్కడ జోకు, ఏం జోకు, అసలు ఫ్యాక్షనిజము అన్ని మిక్స్ చేశాడు. ఒక్క దగ్గర కూడా బోర్ రాదు. దైవభక్తి కూడా జోడించాడు. మస్తు సూపర్ మూవీ, సూపర్ ఉందండి. ఫ్యామిలీతో సహా అందరూ చూడొచ్చు. కామెడీ ఉంది, ఫ్యామిలీతో పాటు అందరూ చూడొచ్చు. ఎక్కడ మరీ ఎక్కువ అది వైలెన్స్ లేదు, వల్గారిటీ లేదు. సూపర్ ఎంటర్టైన్మెంట్ అండి. డైరెక్షన్ ఎక్సలెంట్ అండి. ఎక్కడ మిస్ అవ్వదండి, ఏ స్క్రీను మిస్ అవ్వదు, ఎక్కడ బోర్ అనిపించదు. ప్రతి స్క్రీన్కి ఒక లింక్ ఉంటుందండి, ప్రతి ఒక్క షాట్కి ఒక లింక్ ఉంటుంది. మనకు స్టోరీ ఎక్కడ అర్థం కాదు అన్నట్టు విషయం సమస్య లేకుండా తీశాడండి. ఎక్సలెంట్గా తీశాడు. ఈ సమ్మర్లో వచ్చిన మంచి చిల్లింగ్ మూవీ అండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టుగా చేశారు. చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. మస్తు తీశాడు. ఓవర్ యాక్షన్ లేదు ఎక్కడ ఏమి. మనకు అసలు థ్రిల్లింగ్ అంటే ఈ మధ్యలో వచ్చిన చిల్లింగ్ మూవీ అంటే ఇదే అండి చెప్పుకోవచ్చు. అవును, ఈ క్యారెక్టర్ తగ్గట్టుగా అది ఇందులో ఎంత అయితే వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చారో అంతకు తగ్గట్టుగా చేశాడండి. చాలా బాగా చేశాడు. గ్యాంగ్ ఆఫ్ గోదావరికి వచ్చాను, బట్ తీరా వస్తే గమ్ గమ్ గణేష దొరికింది. అంత బడ్జెట్ లేకపోయినా ఏం లేకపోయినా సినిమా అయితే అల్టిమేట్ ఉందన్న, చాలా బాగుంది. నాకు ఒకటే మాట చెప్తున్నా, కావాల్సుకొని నెగిటివ్ టాక్ ఇస్తున్నారు అన్నని తొక్కేద్దామని, తమ్ముని కూడా తొక్కేద్దామని అనుకుంటున్నారు. చాలా మంది నెగిటివ్ కామెంట్ ఇస్తున్నారు. ప్లీజ్ అట్లాంటివి ఏం లేదు. ఇక్కడ డిఫరెంట్ స్టోరీ. స్వామి రారా రాబరీ ఫిల్మ్ చాలా తీసి రిమేక్ ఉంది అని అంటున్నారు, అన్ని కలిపేసినారు. అది వేరు ఇది వేరు అన్న. గమ్ గమ్ గణేష అంత బడ్జెట్ లేకపోయినా సినిమా చూసి హిట్ టాక్ రావడం వల్ల బడ్జెట్ అవుతాను, అంతా బాగుందన్న. సినిమా ఓవరాల్ అయితే అల్టిమేట్ ఉందన్న. మనకి ఎక్కడంటే కామెడీ అయినా, మూవీ యాక్షన్ సీక్వెన్స్ అయినా అండ్ ఎంటర్టైన్మెంట్ అయినా చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు యావర్ బిగ్ బాస్ అన్న ఉన్నాడు, ఇమాన్యుయల్ ఉన్నాడు, వాళ్ళ ఉండడం వల్ల ఇంకా మంచిగా అనిపించింది ఫిల్మ్. ఓవరాల్ అయితే సినిమా చాలా బాగుందన్న. ఒక మాట చెప్తున్నా, నెగిటివ్ కామెంట్ ఇచ్చిన అన్న, అంతా బాగుందన్న సినిమా. ఓకే, వెన్నెల కిషోర్ అనేది క్యారెక్టర్ చిన్న ఉంది, బట్ ఓకే సపోర్టింగ్ రోల్ ఇస్తాడు. ఇమాన్యుయల్ అన్న అయితే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఇచ్చిండు అన్న, అంతా బాగుంది. ఈ అన్న యాక్చువల్లీ ఇది బేబీ తర్వాత అంత హిట్ కాదు, అంటే బేబీ తర్వాత తీసే సినిమా కాదు. మేబీ వేరే సినిమా వస్తుంది. అంతకుముందు సినిమా తీయడం వల్ల ఎంటర్టైన్మెంట్ తీసుకున్నాడు. అదే ఇది అన్న. ఇది కూడా బ్లాక్ బస్టర్, అది కూడా బ్లాక్ బస్టర్. ఇంకొచ్చే సినిమాకి అల్టిమేట్ కోసం చూస్తున్నా అన్న. సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. అసలు సినిమా చూస్తే మైండ్ అసలు
అసలు మామూలుగా హీరో విజయ్ దేవరకొండ తర్వాత తమ్ముడు తన యాక్షన్ కూడా చాలా బీభత్సంగా ఉంది. అసలు సినిమా చూస్తేనే అసలు మైండ్ బ్లోయింగ్. గన్ షూటింగ్ అయినా సుతా సినిమా విజువల్స్ అయినా ఆ కొరియోగ్రాఫ్ అయినా చాలా బాగుంది. సినిమా చూసినంతసేపు సాంగ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. చూడదగ్గ చిత్రం, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రావచ్చు. యూత్ ఎక్కువగా ఆకర్షించే విజువల్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రతిదీ ఒక మంచి మోటివేషన్, మంచి సినిమా. చాలా ఎక్సలెంట్ కొరియోగ్రాఫ్, డైరెక్షన్ కూడా బాగుంది. సినిమా హీరోయిన్ అయినా హీరో యొక్క క్యారెక్టర్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇలా రోల్స్. సినిమా మాత్రం సూపర్ 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 హిట్. మ్యూజిక్ చాలా నైస్గా, అంటే వెరైటీగా, ఆ సాంగ్స్ కూడా విజువల్స్ కూడా చాలా ఒక చెప్పలేదు. ఇన్ని సినిమాలు చూసినా కానీ ఈ సినిమాలో కొత్తదనం వచ్చింది. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా, సినిమా కూడా 100% మన మామూలుగా కాదు. ఒక యాక్టింగ్ పరంగా మాత్రం మరి అన్న తర్వాత తమ్ముడు చాలా ఒక మంచి రేంజ్లో. మరి ఇప్పుడు వరకు మనం లవ్లో చూసాము, ఒక గన్ పట్టుకుంటే ఆ గన్ను యాక్షన్ ఎలా ఉంటుంది, దానికి రకంగా ఒక విజువల్స్, ఒక యూత్కు సంబంధించిన మోటివేషన్ బాగుంది. యూత్కు తగ్గట్టు చూడవచ్చు, ప్రతి ఒక్క ఫ్యామిలీతో కూడా రావచ్చు. ప్రతి సినిమా మాత్రం చాలా 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 బాగుంది అన్న. సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూడదగ్గ సినిమానే. సో కామెడీ చాలా బాగుంది భయ్య. చాలా ఇద్దరు అంటే హీరో అను అతని ఫ్రెండ్ చాలా బాగా జనరేట్ చేశారు. కామెడీ ఇద్దరికి బాగా మ్యాచ్ అవుతుంది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా ఎవ్రీ సీన్ ఎగ్జైట్మెంట్గా, టెన్షన్గా, గూస్ బంప్స్ ఖచ్చితంగా చేస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అతని కామెడీ కూడా చాలా బాగుంది. ఎవ్రీ కామెడీ టైమింగ్ అందరిది చాలా బాగుంది. బాగా జనరేట్ చేశారు. ఆ డైరెక్షన్ మేకింగ్ చాలా బాగా తీశారు. ఒక్కొక్క సీన్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆ సాంగ్స్ అంత అబ్జర్వ్ చేయలేదు, నార్మల్గా వెళ్ళిపోయింది. స్టోరీ బాగా అట్రాక్ట్ చేసింది. బాగా అట్రాక్ట్ అవుతున్నాయి కామెడీ లెవెల్స్ అయితే. కామెడీ మొత్తం బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది భయ. అంటే సీన్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు బాగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చారు.